పార్టీ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం, లీకుల్లో బొంకులు, ఈఆర్సీ ఆమోదం నిజం. అయితే ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ అనుమతి లేదు అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట పూర్తిగా అవాస్తవం. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అనుమతిస్తూ 2017 మార్చి 31న ఈఆర్సీ ఇచ్చినటువంటి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ ఈఆర్సీ అనుమతి లేదు అంటూ వాళ్ళ ప్రభుత్వ వర్గాలు వాదించడం అనేది కేవలం ఒక కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశంతోనే ఈ రకంగా చెప్తున్నారనేది వినిపిస్తున్న ఒక అభిప్రాయం. దాంతోపాటుగా 7,000 కోట్ల కొనుగోలు జరిగింది. దాంట్లో కేవలం 6,000 కోట్ల నష్టం 7,000 కోట్లలో ఎట్లా జరుగుతుంది అని నిన్న విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనపైన, ఆరోపణలపైన. వాసుదేవ్ రెడ్డి గారు, 7,000 కోట్ల కొనుగోళ్లలో 6,000 కోట్ల నష్టం ఎట్లా జరిగింది అనేది నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ప్రశ్నించారు. దాంతోపాటుగా అసలు ఈఆర్సీ అనుమతి లేదు, ఈఆర్సీ ఆమోదం లేదు అన్నటువంటి ఒక ప్రచారం అనేది ఎందుకు జరుగుతుంది విద్యుత్ కొనుగోళ్ల విషయంలో? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్రేక్షకులకు, మీకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లన్నా చేసి కేసీఆర్ గారిని బదనాం చేయాలి, బురద జల్లాలని ఒక ప్రయత్నం గట్టిగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇవాళ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి గత 3-4 రోజులుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం లాలూజీ పడ్డదని కమిషన్ చెప్తా ఉన్నది. కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి గారు అసలు ఏదైనా కమిషన్ వేస్తే అసలు ఒక్కటి కూడా లీక్ బయటికి రావద్దండి. మొత్తం కమిషన్ మొత్తం పూర్వపరాలు మొత్తం సేకరించి ఇక్కడేం జరిగింది అక్కడేం జరిగింది 2 వాదనలు తెలుసుకున్న తర్వాత, ఒక తెలంగాణలో కాదు ఛత్తీస్గఢ్లో కూడా వాస్తవాలు ఏం జరిగిందని కమిషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక్క తెలంగాణకు సంబంధించిందే కాదు. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రెస్ ముందుకు రావాల్సిన బాధ్యత కమిషన్ మీద ఉంటుంది. కానీ వీటన్నిటికంటే ముందే 15వ తారీఖు నాడు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు లేఖ రాసే కంటే ముందే 11వ తారీఖు నాడే ఏదో పెట్టిపోయినట్టు ఇలా నరసింహారెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి కాంగ్రెస్ మాట్లాడే, బీజేపీ మాట్లాడే మాటలనే తను మాట్లాడిండు. ఇక తేడా ఏముంటుంది? వాస్తవంగా ప్రభుత్వం ఒక కమిషన్ అప్పచెప్పినప్పుడు ఆయన ఇరు వర్గాలకు దూరంగా ఉండి మధ్యవర్తిత్వం వహించి వాస్తవాలు ఏందని గ్రహించి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఉండే. కానీ ఇవాళ ఈ కమిషన్ అట్లా చూస్తే అట్లా కనిపిస్తలేదు కాబట్టి ఇవాళ దీనిపైన నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచిగా జరిగింది. వాస్తవాలు ఏందనేది బయటకు వస్తూ ఉన్నది. దీనివల్ల ఇలా కమిషన్ చేయడం వల్ల, కమిషన్ ఇట్లాంటి ఆరోపణలు చేయడం వల్ల వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇలా కమిషన్ ఏదో కొత్తగా ఇది మేము కోరుకున్నదే. బీఆర్ఎస్ పార్టీగా నాడు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు మా పార్టీ నాయకులు ఆనాడు మీకు కమిషన్ వేసుకొని విచారణ చేసుకోండి, దాంట్లో మేము ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పము, డెఫినెట్గా స్వాగతిస్తామని ఆనాడు చెప్పాము. కానీ మీరు చెప్పినట్టుగా వాస్తవాలు బయటకు రాకంటే ముందే మరి ఇప్పుడు ఏదో జరిగిపోయినటువంటి ప్రచారం అనేది విపరీతంగా జరుగుతుంది రకరకాల మాధ్యమాల ద్వారా. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాస్తవంగా నిన్న ప్రధాన పత్రికల్లో 6,000 కోట్ల కుంభకోణం అని రాశారు. 6,000 కోట్ల కుంభకోణం ఏంది? నిన్న మా మాజీ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు వాస్తవాలు ప్రజలకు తెలియజేసిండు పత్రికా విలేకరుల ద్వారా. 6,000 కోట్ల కుంభకోణం కాదు, అది మొత్తం జరిగిందే 7,000 కోట్లకు సంబంధించిన ఒప్పందాలు. దాంట్లో 6,000 కోట్ల కుంభకోణం కాదు, 6,000 కోట్ల లాభం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకటి ప్రధానంగా ఇలా పచ్చిగా చెప్పాలంటే తెలంగాణ భాషలో, ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వంతో ఒప్పందం జరిగినప్పుడు 2 ఈఆర్సీలు సమావేశమై ఈ రేటు నిర్ణయం జరిగినప్పుడు ఎట్లా అవినీతి జరుగుతుంది? ఇవాళ ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పింది కదా లేఖ రాసిండని, ఇలా 2015లో ఈనాటి ముఖ్యమంత్రి నాడు టీడీపీ పార్టీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆనాడు ఇదే ఒప్పందం సంబంధించి వారు మాట్లాడిన సందర్భంలో, అసెంబ్లీలో చర్చ లేవనెత్తిన సందర్భంలో కూడా వారు కూడా ఈఆర్సీకి లేఖ రాసిండ్రు దీని మీద బయట పెట్టాలని. ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు టీడీపీలో ఉన్నాడు ఎమ్మెల్యేగా. 2015 అక్టోబర్ 16 అక్టోబర్ 16 రోజు ఈఆర్సీకి లేఖ రాశారు అప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీ నేతగా ఉన్నారు. మరి 2 ఈఆర్సీల మధ్య ఒప్పందం జరగకుంటే నువ్వు లేటర్ ఎందుకు రాసినావు? ఏ అవసరం ఉండే? అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంది? ఇవాళ 2 ప్రభుత్వాలకు సంబంధించిన
ఈఆర్సీలు ఇక్కడ ఛత్తీస్గఢ్, ఇక్కడ తెలంగాణ, అక్కడ ఛత్తీస్గఢ్ 2 ఈఆర్సీలు కూర్చొని నిర్ణయించిన తేలిపోయింది కదా. ఇలా ఇది అంతా కూడా తేలిపోయాక ఇలా కొత్తగా వీళ్ళు రాగం అందుకున్నది ఏంటి అంటే ఇలా అక్కడ అవినీతి జరగలేదు, ఇలా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అని చెప్పి వాస్తవాలు తెలిసినాక లీకులు ఏమి ఇచ్చినాయి అంటే ఈ 2 రాష్ట్రాలలో ట్రాన్స్మిషన్ జరిగింది కదా. అంటే తెలంగాణకు ఛత్తీస్గఢ్లో లైన్ లేపు వార్దా డిచ్చిపల్లి మధ్యలో ఒక లైన్ వేసిన సందర్భంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో అది తప్పకుండా ఈ రెండింటి మధ్య కనెక్టివిటీ ఇచ్చిన సందర్భంలో కొంత కమిషన్ తీసుకుంటుంది. తప్పకుండా ఏదైనా ఇవ్వాల్సిందే. ఎలా మనం మంచిగా చెప్పాలంటే ఒక షాపులో మనం ఒక టీవీ కొనుక్కుంటే టీవీ కొన్న రేటు ఒక సపరేట్ ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి మనం ఆ టీవీని ఇంటికి పంపడానికి సపరేటు, మళ్ళీ 2000 1000 ఆటో ఛార్జీ చెల్లించాలి. అట్లనే ఛత్తీస్గఢ్ తోటి ఈఆర్సీ ఒప్పందం జరిగిన తర్వాత రేటు ₹3.90 యూనిట్ ఛార్జీ మాట్లాడిన తర్వాత ఈ 2 కనెక్టివిటీకి సంబంధించిన ఏదైతే ఉందో వార్దా డిచ్చిపల్లి కనెక్టివిటీ పవర్ గ్రిడ్ ఆఫ్ కార్పొరేషన్ వాళ్ళు కేంద్ర కంట్రోల్లోనే ఉన్నది, ఇదంతా కూడా వారికి తప్పకుండా ఇవ్వాలి. దాన్ని కూడా కలిపి అదొక 2500 కోట్లు అని చెప్పి దాన్ని 3000 కోట్లు ఏమో మొత్తం అయిందని చెప్పి దాన్ని ఈ మిగతా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి కదా దాన్ని కూడా కలిపి మొత్తం కలిపి ₹5.90 ₹5.60 అయిందని చెప్పి ఇలా కొత్తగా చెప్తా ఉన్నది. మళ్ళీ టోటల్ గా ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఉంది. ప్రైవేట్ వ్యక్తులు, ఇలా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు మీ టీవీస్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే 2 రాష్ట్రాల మధ్య అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మధ్యవర్తిగా ఉండి కేంద్ర ప్రభుత్వంలోని ఆధీన సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మధ్యవర్తిగా ఉండి ఈ రెండిట్లో ఏది ఎంత కొనాలని నిర్ణయం చేసుకొని ఈ 2 రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం తప్పితే ఇంట్లో అవినీతి గింత మాత్రం జరగలేదు. నిజంగా జరిగి ఉంటే అదొకటే కాదు, ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, భద్రాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా అవినీతి జరిగింది అంటారు. అసలు నవ్వాలా ఎక్కడి వాళ్ళు అర్థం కాదు. రాజేష్ గారు ఇది కూడా తెలియాలి, ఇలా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇలా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ కూడా ఇలా ఇక్కడున్న మన కేంద్ర ప్రభుత్వ సంస్థ BHEL కి సంబంధించి వారికి అందజేసినాం. అంటే అది కూడా BHEL కి అప్పచెప్పినాం, అది కూడా ప్రైవేటు కాంట్రాక్ట్ ఇవ్వలేదనే విషయాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం తెలుసుకుంటే బాగుంటుంది. తెలుసుకోకుండా అబాండాలు వేసి కేసీఆర్ గారిని మీద బురద జల్లి మసిపూసి మామిడికాయ చేసి ఎట్లన్నా చేసి కేసీఆర్ గారు ప్రతిష్టను దెబ్బతీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. తప్పకుండా వాటన్నిటి కూడా తెలంగాణ తప్పకుండా ఛేదిస్తారు. శ్రీనివాస్ గారు 7,000 కోట్ల కొనుగోళ్లలో 6,000 కోట్ల నష్టమా అనేటువంటి ఆశ్చర్యాన్ని నిన్న వ్యక్తం చేశారు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు. తెలంగాణకు ఆ ఒప్పందాలతో పూర్తిగా లాభమే జరిగింది, అవసరమంటే ఆధారాలతో కేసీఆర్ గారి పైన బురజల్లేందుకే చేసే కుట్రగా ఆయన అభివర్ణించారు. దాంతోపాటుగా లీకు వార్తలు, జోగుడు పేపర్లు అనే వార్త కూడా మనం చూస్తున్నాం. ఒక ప్రభుత్వ వాట్సాప్ సందేశమే పేపర్ బ్యానర్లుగా పెట్టుకొని 6,000 కోట్ల నష్టం అనేది ముందుగా ఒక ప్రచారం చేస్తున్న అనేక పత్రికలు అనేది కూడా ఈ వార్త సారాంశంగా మనం చూస్తున్నాం. అంటే ఒకటి మనము స్పష్టంగా అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే 2014 ముందు ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న కరెంటు పరిస్థితి ఏంది, ఆ రోజు రైతుల పరిస్థితి ఏంది, ఆ రోజు మన ఇళ్ళ కరెంటు పరిస్థితి ఏంది, ఎన్ని గంటలు కరెంటు వచ్చేది, ఎన్ని గంటలు కరెంటు పోయేది, ఎంతమంది రైతులు పాము కొట్టి తేలు కొట్టి సింగిల్ పేసు డబుల్ పేసు కరెంటుకు చనిపోయిన మనం న్యూస్లు చూసినాం. ఎంతోమంది రైతులు చనిపోతే వాళ్ళకు ఆ కుటుంబం రోడ్డు మీద పడితే అప్పుల బాధ తట్టుకోలేక ఆ కుటుంబం చనిపోయిన చరిత్రను కూడా మనం స్పష్టంగా చూసినాం. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు మనం ఊళ్ళల్లో ఎప్పుడైనా ఎవరైనా చచ్చిపోతే హెల్పర్కు ₹500 ఇచ్చి మా ఆడోళ్ళు స్నానం చేస్తారు, కాస్త కరెంట్ అయ్యన్న రోజులు కూడా మనం చూసినాం. ఇదే విషయాన్ని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో కూడా హౌస్లో ఏదైతే అసెంబ్లీ హౌస్లో అధ్యక్ష మేము మా ఊర్లో ఒక ఆయన చనిపోతే మా చుట్టపోటు చనిపోతే వాళ్ళ నాన్న చనిపోతే మేము హెల్పర్కు ₹1000 ఇచ్చి నేను కరెంట్ వేయించుకున్న పరిస్థితి ఉంది అధ్యక్ష అని మాట్లాడి ఇది అంతా ఎప్పుడు 2014 కంటే ముందు పరిస్థితి. 2014 తర్వాత నుంచి 24-23 వరకు ఈరోజు కరెంటు ఎట్లా ఇచ్చిండ్రు, ఎన్ని పేసుల కరెంట్ వచ్చింది, 24 గంటల ఎంత నాణ్యమైన కరెంట్ వచ్చింది, ఇదంతా మనం చూసినాం. దానివల్ల ఎన్ని కంపెనీలు వచ్చినాయి, రైతులు ఒక్క రైతు కూడా చనిపోలే. ఒకవేళ రైతు కనుక ఏ కారణాల వల్ల చనిపోతే రైతు బీమా వచ్చి ఈరోజు వేలాది కంపెనీలు వచ్చి ఇక్కడ కొన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంటను ఉత్పత్తి చేసి ఇదంతా మర్చిపోయి
ఈరోజు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు కమిషన్ వేసింది. నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం ఏం చేసిందో మనకు స్పష్టంగా ఉంది. ఇది ఆన్ రికార్డెడ్. ఇది ఏదో నోటి మాటతో లెక్కలు అయ్యేది కాదు. అక్కడ అధికారులు ఉన్నారు ఛత్తీస్గఢ్లో, ఇక్కడ అధికారులు ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అందరు అధికారులు ఉన్నాయి. పార్టీలు మారొచ్చు, పరిపాలన మారొచ్చు, కానీ అధికారులు అయితే అందరు ఉన్నారు కదా. అదేవిధంగా ఇక్కడ గతంలో మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి కూడా స్పష్టంగా ఏం చెప్పిండు, ఇదంతా రాకముందే, ఇదంతా జరగకముందే మీరు కమిషన్ వేయండి, మా మీద కమిషన్ వేసి మీరు ఎంక్వైరీ చేసుకొని రిపోర్ట్ తీసుకోమని. ఇదంతా చెప్పకుండా ఈరోజు ఊరికనే కమిషన్ వేసి ఆ కమిషను పెద్దలు గౌరవులు జస్టిస్, ఆయన జస్టిస్ ఉండి కూడా ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడము, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక కుట్రపూరితంగా అనిపిస్తుంది. ఒక నిమిషం, ఇంకో విషయం ఏంటంటే కుట్రపూరితమైతే ఒకటైతే పాలిటిక్స్లో కుట్రలు చేయండి, తప్పేం లేదు, కానీ పరిపాలనలో కుట్ర చేయదు కదా. అక్కడ పరిపాలించిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పరిపాలించిన ఉన్నారు, ఇక్కడ లబ్ధి పొందిన రైతులు ఉన్నారు, లబ్ధి పొందిన కంపెనీలు ఉన్నాయి. ఒకప్పుడు జనరేటర్లు ఉండే 3 గంటలకు 4 గంటలకు మనం మధ్యాహ్నం జనరేటర్లు వేసుకుంటే వాళ్ళం షాపులో కూడా ఒక్క జనరేటర్ నాకు అనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడైనా తిరగండి, మరి ఎట్లయింది ఇదంతా? కరెంటు తెచ్చిండ్రు, ఆ కరెంటు కొనుగోలులో ఎక్కడో జరిగిందంటారు. అక్కడ అధికారులు, ఇక్కడ అధికారులు, అన్ని చోట్ల అధికారులు ఉన్నాక నీకు ఇంకా లెక్కలు తెలిపోతాయి కదా. ఇది చెప్పకుండా ఈరోజు ప్రభుత్వము కమిషన్ల మీద, ఎంక్వైరీల మీద కాలయాపన చేస్తుంది. ఇక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తించాలి, మీరు పెట్టిన పథకాలను, మీరు ఇచ్చిన హామీలను అవి అమలు చేయకుండా ఈరోజు కాళేశ్వరం మీద ఒక 3 నెలలు, ఇంకొక ఫోన్ ట్యాపింగ్ మీద 3 నెలలు, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ లేదు ఇక, మళ్ళీ ఆ ముచ్చట లేదు ఇక, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కరెంటు మీద మళ్ళీ ఒక 3 నెలల కమిషన్. ఈ 9 నెలలు, ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు కరెంటు నడుస్తుంది, ఇది ఒక 3 నెలలు, 9 నెలలు. నా అయ్యకు, నా అవ్వలకి ఇస్తానన్న 4,000 పెంచినట్టు బాయే, మా అన్నలకి, మా రైతులకు ఇస్తానన్న ఏదైతే రైతు బంధు ఉన్నదో ఆ రైతు బంధు సినుకు పడ్డది, నారు పోసుకున్నారు, ఇప్పుడు కరిగట్టు అవుతుంది. ఇంత డీజిల్కో, కూలీలకో, యూరియా బత్తాలకో ఇన్ని పైసలు కావాలా, ఆ పైసలు ఎటు బాయే? నువ్వు 15,000 ఎకరం ఇస్తామన్నా 15,000 ఎటు బాయే? మా అక్కలకు, మా చెల్లెళ్లకు 2,500 ఇస్తాను, 2,500 ఎటు బాయే? అదేవిధంగా గతంలో ఉన్న 2-3 నెలలు ఎగ్గొట్టిన పైసలు ఎటు బాయే? ఇవన్నీ చెప్పకుండా, ఇవన్నీ ప్రయాణం చేయకుండా, ఇవన్నీ ఈ పథకాలను, సంక్షేమ పథకాలను ఇవ్వకుండా, ఇంకా మా చెల్లెళ్ళకు పెళ్లిళ్ళు చేసిన చెల్లెళ్లకు తులం బంగారం ఇస్తానన్న డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క ఈ పథకం ఎటబాయే? నేనేమంటున్నా అంటే ఈరోజు ప్రభుత్వానికి మా అప్పీల్ ఏంటంటే, మీరు చెప్పిన పథకాలను అమలు చేయకుండా కమిషన్ల మీదనే కాలయాపన చేస్తే తెలంగాణ సమాజం నష్టపోతుంది. అల్టిమేట్గా మీరు నష్టపోతారు, తెలంగాణ సమాజం నష్టపోతే మనం అందరం నష్టపోతాము. మీరు అటువైపు ఆలోచించకుండా ఓన్లీ కాళేశ్వరం విద్యుత్ ఒప్పందాలపైన, విద్యుత్ కొనుగోలుపైన కమిషన్ వేశారు, అది విచారణ జరగాలి, అది సమయం పడుతుంది. బట్ ముందే 6,000 కోట్లు నష్టం జరిగిందని లీకులు ఇవ్వడం, పబ్లిక్లోకి అయితే వెళ్ళిపోయింది. 6,000 కోట్ల నష్టం జరిగిందట అనేటువంటి ఒక ఆందోళన ప్రజలకు పంపించడం అనేది ప్రభుత్వ వర్గాల నుంచి. వాట్సాప్ మెసేజ్లు, వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చిన మెసేజ్లు, బ్యానర్ ఐటమ్ ఎట్లా పెడతారండి అంటే పత్రికలు కూడా కొంచెం విలువలతో మాట్లాడాలి. ఒక ఇష్యూను మనం పెడుతున్నామంటే, ఒక చిన్న ఐటెంను పెడుతున్నామంటే దానికి రెఫరెన్స్ ఉండాలి, దానికి సోర్స్ ఉండాలి, బలమైన సోర్స్ ఉంటేనే పెట్టాలి. ఆ సోర్స్ లేకపోతే ఇప్పుడు ఏ బ్యానర్ ఐటమ్ వస్తుందో, ఇప్పుడు 7,000 కోట్ల రూపాయల జరిగిన ఒప్పందాలు జరిగితే అలా 6,000 కోట్ల స్కామ్ జరిగితే ఇంకెందుకుంటారు? తీసుకొని జైలు పడండి. గతంలో ఉన్న ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన అధికారులను, నాయకులను తీసుకుపోయి పడండి. ఇంత స్కామ్ జరిగినాక మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇక వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి నేనేమంటున్నంటే ఇదంతా కాలయాపన కోసమే ఈ ప్రభుత్వం చేస్తున్నది. అది ప్రమాదమైన హెచ్చరిక. ఏది 2 పార్టీలకు కాదు. ఐ డోంట్ వాంట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు, ప్రజలకు నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది. గతంలో ఇవ్వాల్సిన రైతు బంధు నువ్వు కళ్ళాల కాడ ఒడ్లు కొనేటప్పుడు రైతు బంధు ఎత్తివి. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం 7,000 కోట్లు ఎత్తానని రెడీ చెప్తే నువ్వు ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి ఆపుతీవి. మరి ఆ 7,000 కోట్లు ఎటుపోయినాయంటే దానికి సంబంధం లేదు. ఇప్పుడు రైతు బంధు వేసినప్పుడు ఇప్పుడు రైతు బంధు లేకపోయి ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు? మీరు ఎటువైపు పోదలుచుకున్నారు? మీకు తెలంగాణ ప్రజలు అద్భుతంగా మ్యాండేటరీగా 64 సీట్లు ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు ఇచ్చి మిమ్మల్ని అధిక ఆపోజిషన్ పక్షంలో ప్రజల పక్షాన నుండి కొట్లాడమని ఇచ్చారు. ఇది మొత్తం ఈ సీన్ మర్చిపోయి ఈరోజు కమిషన్లను వేసి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గడిపాయి, ఆ బ్యానర్ ఐటమ్ పోయింది, ఇక కనపడదు మనకు. ఇప్పుడు బ్యానర్ ఐటమ్ ఏంటంటే ఈ 3 నెలల బ్యానర్ ఐటమ్ ఏది కరెంట్గా కనిపిస్తుంది. ఇది ప్రమాదకమైన చర్య ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాన్ని పరిపాలించే నాయకులు సోయి దగ్గర పెట్టుకొని చేయకపోతే మాత్రం కర్రు కాల్చి మీద. వాసుదేవరెడ్డి గారు, విద్యుత్ కొనుగోలు ధరలు నిర్ణయించేటువంటి అధికారం ఛత్తీస్గఢ్కు కట్టబెట్టారు అనేది ప్రభుత్వ వర్గాల నుంచి చేసినటువంటి ఆరోపణ. అయితే విద్యుత్ చట్టం సెక్షన్ 64(5) ప్రకారం అంతర్రాష్ట్ర విద్యుత్ ధరను సరఫరా చేస్తామని ముందుకు వచ్చిన రాష్ట్రమే నిర్ణయించాలి. సో ఆ రకంగానే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నిర్ణయించింది. కానీ మొత్తం నిర్ణయాధికారం మొత్తం ఛత్తీస్గఢ్కే కట్టబెట్టి ఇక్కడ నష్టం చేశారనేటువంటి ఒక ఆరోపణ, విమర్శ. అది శుద్ధ అబద్ధం అండి. ఇవాళ ఇప్పుడు లీకులు అంటున్నాము,
ఈ లీక్ లెవెల్ ఇస్తున్నారండి. ఈ సమాచారం అంతా కూడా ప్రధాన పత్రికల్లో అచ్చువేయడానికి ఇది ఎవరైనా మాట్లాడాలి కదా బయటకు వచ్చి. కమిషన్ మాట్లాడిందా అంటే ఈ ఛత్తీస్గఢ్తో జరిగిన ఒప్పందాల గురించి కానీ ఏదన్నా కానీ ఎవరు మాట్లాడినరు? ఎవరు? ప్రభుత్వమే కదా ఇదంతా. ప్రభుత్వమే ప్రధానంగా అక్కడి నుంచి వెళ్ళి పిఆర్ఓ వ్యవస్థ నుంచి వెళ్ళి ఇది రాయండి అని చెప్పి వారికి బాగా ఊదే పత్రికలు ఏవైతే ఉన్నాయో ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రచారం చేయించారు కదా. ఇది వాస్తవంగా ఎవరైనా మాట్లాడుతారుగా తెలియాల్సింది, లేదా కమిషన్ మాట్లాడాలి, లేదా ఇప్పుడు లేఖ రాసి ఇంట్లో ఏం జరిగిందనేది వాస్తవం కేసీఆర్ గారు చెప్పారు. ఇదొక అంశము. అవతల నుంచి వెళ్ళి చెప్పాలంటే లేకపోతే ఒక నాయకుడు చెప్పాలి. నిగ్గు తేలి వాస్తవం బయటకు వస్తేనే రావాలి కదా. ఈ లీక్ల వ్యవస్థ ఏంది? మీరు ఒకరు బయటికి రండి, బయటకు వచ్చి మాట్లాడండి. కాంగ్రెస్ మంత్రి వస్తాడా, పవర్ మినిస్టర్ వస్తాడా, లేకపోతే ఆర్థిక మంత్రి వస్తాడా, లేదా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారా? మీరు బయటకు వచ్చి మాట్లాడండి. ఈ లీక్ల వ్యవహారం ఏంది? దొంగచాటుగా వ్యవహారం చేసుడు ఏందండి? అర్థం కాదు. మీరు ఒక కమిషన్ వేసాడు, కమిషన్ ఇచ్చినాక లీకులు ఇచ్చడేంది? వాస్తవాలు ఏంటంటే ఆ కమిషన్ మొత్తం కూడా ఆరాధించినాక బయటకు పెడుతుంది. సో బయటకు పెట్టకముందే ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నదంటే ఇవాళ కేసీఆర్ గారు లేఖ రాయంగానే అసలు కాంగ్రెస్ వాళ్ళకు కూడా సంబంధం లేకుండా ఒక సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కూడా స్పందిస్తారండి. అది ఎట్లా ఒక కమిషన్ ఎట్లా తప్పుపడతాడని, కమిషన్ ఒక కేసీఆర్ గారు ఎట్లా తప్పుపడతారంటే అంటే ఈ రెండు అసలు బండి సంజయ్ రేవంత్ రెడ్డి గారు మేము అన్నది వాస్తవం. ఎన్నికల ముందు కూడా ఇద్దరు ఒకటే, బీజేపీ కాంగ్రెస్ ఒకటే. కాబట్టే ఇలా కాంగ్రెస్ నియమించిన కమిషన్కు బండి సంజయ్ వత్తాసు పలుకుతూ మాట్లాడడం ఏదైతే ఉందో అది ఇలా తేలిపోయింది కదా. దానివల్ల నేనేమంటున్నా, 12 పేజీల లెటర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాశారు. ఇప్పుడు కమిషన్ వేసిన తర్వాత ఆయన ఒక పార్టీ పర్సన్గా మాట్లాడినప్పుడు మాత్రమే ఆ లెటర్ వచ్చింది. లేకపోతే అప్పటి వరకు నోటీసులు ఇచ్చిన దానికి మేము రిప్లై ఇస్తామని చెప్పిండ్రు. దాంట్లో ఎక్కడ కమిషన్ ముందు ప్రజలు కానీ ముఖ్యమంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా సమానమే. ఒక కమిషన్ వేసినప్పుడు దే రెస్పెక్ట్ ఆల్ థింగ్స్. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక పార్టీ ప్రతినిధిగా ఒక ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడకూడదు కదా. ఎన్నో కమిషన్లు వేసినాయి. ఆ కమిషన్లు వేయమని కూడా గతంలో చెప్పిన మంత్రి కదా అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇంకా భయపడాల్సిన అవసరం ఏంది? వాళ్ళది ఒక పార్టీ ఇక్కడే ఉంటది కదా, పోరు కదా వాళ్ళు. ఇది మర్చిపోయి ఆగమాగం అయితే ఎట్లా? విద్యుత్ కొనుగోలు విషయంలో లీకు వార్తలు ఎట్లా వస్తున్నాయి? జోకుడు పేపర్లు లీకు వార్తల్ని వండి సమాజానికి తెలంగాణ ప్రజలకు ఎటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. సో దానికి ఎవరు చెప్పారనేది ఉండదు, ఏ ఆధారం ఉండేది ఉండదు, ఎవరు దాని గురించి బాధ్యత వహిస్తారనేది ఉండదు. కేవలం వాట్సాప్ ద్వారా వచ్చినటువంటి ఆ వార్త సారాంశాన్ని ఒక ప్రధాన హెడ్డింగ్గా పెట్టి ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. లీకు వార్తలు అసలు ఎవరు వీటిని లీక్ చేస్తున్నారు, ఎటువంటి ఆధారం లేకుండా ప్రజలకు ఎందుకు ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. రైట్, వాసుదేవ్ రెడ్డి గారు, ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగానే యూనిట్కి ₹3.90 అనేది ఎక్కువ కాదు, న్యాయమే అంటారు. బట్ దాన్ని మళ్ళీ చెల్లించింది 7,719 కోట్లే. సో దానికి ట్రాన్స్మిషన్ ఛార్జీలు కలిపి 9,000 కోట్లు అయితే దాంట్లో నష్టమే 6,000 కోట్లు అనేది ఎట్లా వాదిస్తున్నారు, ఎట్లా చెప్తున్నారు? దాన్ని ఎట్లా ఒక బ్యానర్గా చేసి కొన్ని పత్రికలు ఏ రకంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద అర్థం కానిటువంటి ప్రశ్న. ఇప్పుడు ప్రధానంగా మనం ఈ యొక్క లీక్ల గురించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క లీకులే కాదండి, తెలంగాణ సాధించిన ఈ 10 సంవత్సరాలు దాదాపుగా పూర్తయినాయి. ఇప్పుడు 11 సంవత్సరాలు అడుగుపెట్టినాం. ఈ 11 సంవత్సరాలలో ఏనాడు కూడా ఇప్పుడు లీకులు రాస్తున్న ప్రధాన పత్రికలు ఏవైతే ఉన్నాయో ఏనాడు కూడా కేసీఆర్ గారిని పొగిడినట్టు లేకపోతే తెలంగాణ అస్తిత్వం గురించి గొప్పగా రాసిన సందర్భాలు లేవండి. ఎందుకంటే వారికి అణువున తెలంగాణ ఎందుకు వచ్చారా, అసలు ఎందుకు ఈ హైదరాబాద్ను వదులుకుంటుమిరా అనే భావన ఇవాళ ఈ యొక్క లీకులు రాస్తున్న పత్రికల యజమానులు ఎవరైతే ఉన్నారో వారిలో అనుమానంలో ఉన్నది. ఏనాడు కూడా అప్రిషియేట్ చేసి రాసిన సందర్భాలు లేవు. ఇవాళ ఇంతకుముందు సోదరులు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎక్కడి నుంచి వెళ్ళి తెలంగాణ ఎక్కడికి వచ్చింది, అట్లాంటి తెలంగాణ గురించి ఈ దేశంలో అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణలో, అంటే చిన్న రాష్ట్రం అంటే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో ఏర్పడ్డ 10 సంవత్సరంలోనే దేశంలో మొత్తం పలు రాష్ట్రాలు చర్చ పెట్టే విధంగా దేశం నలుమూలల ఈ యొక్క ఇక్కడున్న పథకాలు ఒక చర్చాంశనీయమైన సందర్భంలో వాటి గురించి ఏనాడు ఈ పత్రికలు మాట్లాడలేదు, ఏనాడు ఆ పత్రికలు రాయలేదు. కానీ ఇలా జర్నలిజం కూడా నిజంగా ఇది ఎల్లో జర్నలిజమా లేకపోతే నిజమైన ప్రజల పక్షాన మాట్లాడే జర్నలిజమా అనేది ఒక అనుమానం తావిస్తూ ఉన్నది.
ఇవాళ వాస్తవాలు ఇవ్వాలా అంటే సీఎం ఆఫీస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం ఆఫీస్ నుంచి వెళ్ళి ఏది వాట్సాప్లో వస్తే దాన్నే అచ్చివేసుడేనా? ఇందులో వాస్తవం ఏందనేది గ్రహించద్దా? ఏది పడితే అది మాట్లాడితే ఈ వేదిక మీదకి వెళ్ళి నేను ఇష్టం వచ్చినట్టు ఒక ప్రెస్లో మాట్లాడతాం. అందులో ఎంత తీసుకోవాలి, ఏది ప్రజలకు అక్కడికి వస్తుంది, ఏది బాగుంటుందని ఆలోచన చేయాల్సిన బాధ్యత జర్నలిజంకు ఉన్నది కదా, అచ్చివేయాల్సిన పత్రికలకు ఉన్నది కదా. కానీ అది ఏది లేకుండా అక్కడి నుంచి వెళ్ళి వాట్సాప్లో వస్తే యాజ్ ఇట్ ఈజ్ దాన్ని ముద్రించడం అంటే ఇది ఎట్లా ఉన్నది అంటే నిజంగా ఇక్కడున్న పత్రికల యజమానులు ఇంకా మారతలేరు. 10 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నా కూడా తెలంగాణ గాలి పీల్చినా, తెలంగాణ గడ్డ మీద ఉన్నా, తెలంగాణలో కట్టే పన్నుల ద్వారా ఇవాళ ఆ పత్రికలు నడుస్తూ ఉన్నా కూడా ఇంకా తెలంగాణ పైన విషం కక్కితే కార్యాచరణ తీసుకునేది తప్పితే ఈ తెలంగాణ పైన ఇంకా విషం కక్కడం మానతలేవు ఈ పత్రికలు. ఇప్పుడు ఇంకా ఎక్కువైనా, ఇప్పుడు ఎందుకు ఎక్కువైనాయి అంటే వారికి అనుకూలమైన ప్రభుత్వం పక్క రాష్ట్రంలో వచ్చింది కాబట్టి ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ఆ ప్రధాన శిష్యుడు ఇక్కడ రాష్ట్రాన్ని ఏలుతా ఉన్నాడు కాబట్టి ఇక వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా బాగా ఇలా చంకలు గుద్దుకునే విధంగా ఈ యొక్క పత్రికలు ఉన్నాయి. ఇలా గట్టిగా మాట్లాడితే ఏమంటారు, పత్రిక స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు, జర్నలిజం గొంతు నొక్కుతా ఉన్నారు అనేది ఇలా ఇంకో రకంగా వినిపిస్తుంది మళ్ళా పార్టీ పరంగా మేము ఇంకేదైనా మాట్లాడితే. సో కాబట్టి ఇవాళ వాస్తవాలను మాత్రమే రాయండి దయచేసి. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి లీక్ల పేరు మీద తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే కార్యక్రమం చేయొద్దనేది మేము ఒక బీఆర్ఎస్ పార్టీగా పత్రికా యజమానులకు జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తాం. దాదాపుగా అన్ని పత్రికలు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనం చేసే ఉద్దేశంతోనే బ్యానర్లు పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో కథనాలు ఒకే రకంగా ఉంటాయి, దాంట్లో ఉండే డేటా ఒకే రకంగా ఉంటుంది, ఆ వార్తకి ఇచ్చే ప్రయారిటీ కూడా ఒకే రకంగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ప్రజాస్వామ్యంలో పత్రికలు అనేది 4th ఎస్టేట్, చాలా పవర్ఫుల్ ఒక పోల్. అంటే సమస్యను పరిష్కార మార్గం వైపు రాసాల్సిన బాధ్యత జర్నలిజం మీద ఉంటుంది. ఎందుకంటే జ్యుడిషియల్, పరిపాలన, అదేవిధంగా బ్యూరోక్రట్, వీళ్ళతో పాటు 4th ఎస్టేట్ అని మనం చెప్పుకుంటాం. అంటే 4వ స్తంభం, 4 స్తంభాలల్లో ఒక స్తంభం పత్రికలు అంటే జర్నలిజం. సో కానీ ఈరోజు పత్రికలు ఏమైందంటే ఒక వ్యక్తికి, ఒక పార్టీకి అనుసంధానమై పనిచేయడం చాలా బాధాకరమైన విషయం. సంఘాలు పనిచేస్తే అనుసంధానమైన సంఘాలు కానీ అప్లికేటెడ్ సంఘాలు అంటే కానీ అప్లికేటెడ్ పేపర్స్ ఉండకూడదు. ఒకటి. రెండో విషయం, ఒక వార్త రాసిండు పలానా రాజేష్ గారు అంటే ఆ వార్త పరిష్కార మార్గం రావాలి. వారం రోజుల్లో 2 రోజుల్లో అంత ఎక్సర్సైజ్ చేయాలి, అంత అనాలిసిస్ చేయాలి, అంత గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని రాయాలి. అది ఏది లేకుండా ఎవరో ఊళ్ళో ఉన్న ఓ ఎల్లయ్యనో మల్లయ్యనో ఇట్లా అయింది అయిందని 4 లెటర్లు రాస్తే దాన్నే ఒక ఫ్యాంటనీస్గా తీసుకొని దాన్ని ఒక బ్యానర్ ఐటెం రాయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఉద్యమాలల్లో కూడా చాలా తెలంగాణ ఉద్యమంలో చూసినాం. కొన్ని పత్రికలు వాసుదేవన్న చెప్పినట్టు ఇక్కడ అస్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేసినాయి, ఇక్కడ కల్చర్ను చంపే ప్రయత్నం చేసినాయి, ఇక్కడ పాటలను చంపే ప్రయత్నం చేసినాయి, ఇక్కడ భాషను చంపే ప్రయత్నం చేసినాయి. ఆ భాషను చంపే, ఆ పాటను చంపే, ఆ భావాన్ని చంపే ప్రయత్నంలో భాగమే తెలంగాణ ఉద్యమం వచ్చినాక ఈరోజు ఒక విలన్కు, ఒక జోకర్కు, 4 జోకర్లకు, నర్సింగ్ యాదవ్, అదేవిధంగా మన 2-3 వేణుమాధవ్, వీళ్లకు పెట్టిన భాషను ఈరోజు సినిమా హీరోలలో హీరోయిన్లు మాట్లాడుతున్నారు, ప్రధాన నాయకుడు మాట్లాడుతున్నాడు ప్రధాన సినిమాలో. ఎట్లొచ్చింది ఇదంతా? తెలంగాణ వచ్చినాక వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయానంటే ఆ పత్రికలు అప్పుడు కూడా అట్నే పనిచేసినాయి. అంటే మీకు మాట్లాడుకోరాదు, మీకు భాషనే రాదు, అవ్వ అంటే అవ్వ కాదు, బువ్వ అంటే బువ్వ కాదు, అమ్మ అనాలే, ఇట్లా. అంటే నేనేమంటూ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పరిపాలన 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఆ ప్రభుత్వం జరిగిన తప్పులను మీరు చెప్పవచ్చు, తప్పేం లేదు. కానీ మొత్తానికే ఒక సైడ్ చెప్పుకుంటా పోతే ఎట్లా? ఎంత అన్యాయం ఇది? తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇది ఉద్యమాల గడ్డ, ఇది విప్లవాల పుట్టిన గడ్డ, ఇది చాలా నేపథ్యం ఉన్న గడ్డ. భారతదేశంలో తెలంగాణకు ఉన్నంత చరిత్ర ఎక్కడ లేదు. ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి అండి ఇక్కడి నుంచే, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తి, అద్భుతంగా క్రైసిస్లో ఉన్న 5 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి పివి నరసింహారావు, భాషా పండితుడు, 13-14 భాషలు వచ్చు. సో నేనేమంటున్నా అంటే పత్రికలు ఒక సమస్యకు పరిష్కార మార్గం చూపాలి. ఒక కష్టాన్ని, ఒక రైతు కష్టాన్ని, లేకపోతే ఒక నిరుద్యోగుల కష్టాన్ని, ఒక కార్మికుల కష్టాలకు ఒక నాయకత్వంగా ఒక దారిగా ఉండాలి. ప్రభుత్వానికి లేదా ప్రజలకు అనుసంధానమై పనిచేయాలి. ఏది? పత్రిక. అప్పుడే కదా సమస్య పరిష్కార మార్గం దొరికేది. కానీ అది కాకుండా ఓన్లీ పొద్దున లేస్తే నువ్వు గతం చేసిన ప్రభుత్వాన్ని నువ్వు డప్పుకోటు, సరే పోతే గంగల పోని, గతంలో చేసిన అభివృద్ధిని జెండాకి ఎక్కిస్తానంటే ఎన్ని రోజులు సహిస్తారు ఈ ప్రజలు? ఎన్ని రోజులు ఇది సహించరు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. కాబట్టి నువ్వు ఏం రాస్తున్నావో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో పసిగట్టగలరు.
దానికి ప్రయాణం చేయగలరు, దాని ఏదో Right. తెలుసుకోగలరు. కాబట్టి నేనేమంటున్నా, జర్నలిజం మిత్రులు కూడా, తెలంగాణ గడ్డ మీద ఉన్న మిత్రులు, ఇక్కడ పుట్టిన మిత్రులు, ఇప్పటికైనా సమస్యను సమస్యగా రాయండి, ఆ సమస్యకు పరిష్కారం మార్గం చూపండి. అప్పుడు ప్రభుత్వము కనుదర్చి ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపుతుంది. అంతేగాని గతంలో చేసిన దాని మీదనే ఊరికే బురద తల్లుకుంటా పోతే నీ వాల్యూ, రాష్ట్రం వాల్యూ పోతుంది, ఆ పత్రిక వాల్యూ పోతుంది. అది మంచి ప్రయాణం కాదు. రైట్. జస్ట్ నరసింహారెడ్డి కమిషన్ ముందు విచారణకు హాజరవుతున్నారు ఒక్కొక్కరుగా. అంటే వాళ్ళు నిజంగా తెలంగాణ 2014కు ముందు కరెంటు పరిస్థితి ఏంటి, 14 వచ్చిన తర్వాత ఆ 10 సంవత్సరాల కాలంలో కరెంటు ప్రజలు అనుభవించినటువంటి పొందినటువంటి లాభం గురించి ఒక ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఎట్లా అందించాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయంగా బయట విమర్శలు చేసినట్టుగా కాకుండా నిజంగా నాలెడ్జ్గా ఎట్లా అందించాలి అక్కడ సబ్జెక్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. ఆ కొత్త పథకం ఏంటంటే ఇదే లీక్ వార్తలు రాయడమే కొత్త పథకం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ పవర్కి సంబంధించిన చర్చ జరిగిన సందర్భంలో పవర్ మీద కమిషన్ కొంతమందిని విచారణ చేస్తూ ఉన్నది. నువ్వు విచారణ చేసినప్పుడు ఏం చేసినావు అనేది చెప్పండి, పర్వాలేదు. కానీ ఏం విచారణ చేయకుండా, ఎవరు ఏది మాట్లాడకుండా వాట్సాప్లో ఏదైతే అదే ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి దాన్ని అచ్చుకుద్దడాన్ని లీక్ వార్తలు అంటా ఉన్నావు. ఇలా నిన్న కమిషను పాత ఎలక్ట్రికల్ బోర్డుకు సంబంధించిన రఘు గారిని, అదేవిధంగా కోదండరామ్ గారిని మాట్లాడింది. వారు ఏం మాట్లాడతారండి? ఇలా నిజంగా కోదండరామ్ గారు, అసలు కోదండరామ్ గారు అంటే ఒక గౌరవం ఉండేది తెలంగాణ ప్రాంతంలో మొన్నటి వరకు ఉండే కూడా. ఇవాళ ఒక చిన్న ఎమ్మెల్సీ స్థానం కోసం గింత దిగజారుడు అవసరమా కోదండరామ్ సార్? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారిని ఎట్లా చూసినామో మిమ్మల్ని కూడా ఆ విధంగా చూసిన సందర్భం ఉండే. కానీ ఈరోజు ఒక చిన్న ఎమ్మెల్సీ స్థానం కోసం గింత దిగజారి మాట్లాడి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కాంగ్రెస్కు వత్తాసు పలుకుతూ మాట్లాడడం ఏదైతే ఉందో, నిజంగా వారు నిన్న ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రండి. అసలు ఏం మాట్లాడిన కోదండరామ్ గారని ఇందామని ఓపెన్ చేస్తే అసలు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతాడంటే, నిజంగా మీరు చూసిండ్రా ఈ 2 రాష్ట్రాల ఒప్పందాల గురించి మీరు మొత్తం ఆరా తీసిండ్రా కోదండరామ్ గారు? రఘు గారు కూడా ఆనాడు అసలు ఆ మొత్తం ఉద్యోగస్తులంతా కూడా మొత్తం ఉద్యమానికి ఉద్యోగాలకు రాజీనామా చేసే దిశగా ధర్నా చేస్తే కూడా ఆయన పార్టిసిపేట్ కానీ రఘు గారు కూడా ఈరోజు ఆయన, ఎందుకంటే మొదటి నుంచి వెళ్ళి కేసీఆర్ గారికి వ్యతిరేకే. ఎవరైతే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వకుండానే కేసీఆర్ గారిని వ్యతిరేకించిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలను అంతా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు పక్కకు పెట్టుకొని ఆటాడిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈయనకు ముఖం చెల్లదు కదా, ఈయన ఉద్యమకారుడు కాదు రేవంత్ రెడ్డి గారు. ఈయన మాట్లాడితే ప్రజల్లో ఏ విధమైన సమాచారం పోతుందని ఒక ఉద్దేశం కొద్దీ ఇట్లాంటి వాళ్ళని కోదండరామ్ గారిని రఘు లాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని విచారణకు హాజరవుతున్నారు. ఇలా వారిని విచారణకు మాట్లాడడం జరిగింది. ఇలా విచారణ ఎవరితో చేయాలండి? కమిషన్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సరే, సీనియర్ ఎల్ నరసింహారెడ్డి గారు కాబట్టి, సీనియర్ జడ్జి కాబట్టి మీరు తెలంగాణ ప్రాంతంలో కాదు ఛత్తీస్గఢ్లో సంబంధించిన కూడా విచారణ చేపట్టాలి. అక్కడ కూడా చేపట్టిన తర్వాతనే రెండింటిని కంపేర్ చేసి మీరు బయట రిపోర్ట్ ఇవ్వండి. అంతే కదా. ప్రభుత్వాల భాగస్వామ్యం కాబట్టి మా వ్యతిరేక వర్గాలను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటే వ్యతిరేక వాళ్ళని మీరు విచారణ చేస్తే వాళ్ళు ఎట్లా కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడతారు? జరిగిందనే చెప్తారు, లేనిది ఉన్నట్టే ఈ లీక్ వార్తల లెక్కనే వాళ్ళ యొక్క సమాచారం ఉంటుంది. నేనేమంటున్నా, కోదండరామ్ గారు ఇచ్చారు కదా, రిపోర్ట్ ఇస్తుంది కదా, వాళ్ళ ఊరు నెన్నెల మండలంలో జోగాపూర్. ఆ జోగాపూర్ కాడ ఉన్న రైతులను 2014 కంటే ముందు ఎట్లుంది, ఇప్పుడు కరెంట్ ఎట్లుంది అంటే తెలిపోతుంది కదా. ఇదంతా ఎందుకు, వాళ్ళ రిపోర్ట్ తీసుకుంటే అయిపోతుంది కదా, ఇంకా పెద్ద రిపోర్ట్ ఏం లేదు ఇక్కడ. కాబట్టి నేనేమంటున్నా, కోదండరామ్ గారు ప్రజాస్వామికవాదిగా ఉన్నాడు, ఒక పార్టీ పెట్టుకున్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడో ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. ఇప్పుడు ఒక పార్టీకి అప్లికేటెడ్గా మాట్లాడకూడదు, ఒక ప్రజాస్వామికవాదిగా మాట్లాడండి. మీరు ఒక పార్టీగా మాట్లాడండి. ఈరోజు 6 నెలల్లోనే పాశం యాదగిరి లాంటి వాళ్ళు, ఉద్యమకారులు ఎందుకు ప్రజాస్వామికవాదులు, ఇన్నారెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు 6 నెలల్లోనే? మరి 10 ఏళ్లలో మేము చేసినప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఏం మాట్లాడినరు? సో నేనేమంటున్నా, వాస్తవాలకు దగ్గరగా లేకుంటే ప్రజలు మిమ్మల్ని కూడా తిరగనివ్వరు. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడండి. వాస్తవాల దగ్గరగా మాట్లాడితే ప్రజాస్వామికబద్ధంగా ప్రజలు వింటారు. కొత్త మద్యం కంపెనీలకు అనుమతులు ఎట్లా వచ్చాయి, ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, నా శాఖలో నాకు తెలియకుండా ఏం జరుగుతుంది, ఇది ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా తన శాఖలో జరుగుతున్నటువంటి పనులపైన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. సో దీనిపైన సమగ్ర విచారణ జరగాల్సిందేనంటూ ఆయన స్పష్టం చేశారు. దాంతోపాటుగా
మంత్రులు అందరూ కూడా చాలామంది మంత్రులకు తెలియకుండానే వాళ్ళ జిల్లాల్లో నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఇటీవల ప్రభుత్వం భారీ సంఖ్యలో కలెక్టర్లను బదిలీ చేసింది. అయితే ఆ బదిలీలను చూసి దక్షిణ తెలంగాణకు చెందినటువంటి ఒక మంత్రి అవాక్కయ్యారు. ఎందుకంటే తాను చెప్పినటువంటి అధికారి పేరు కాకుండా మరో పేరు ఆ లిస్టులో ఉండడం చూసి ఆయన షాక్ అయ్యారు. ఇక మరో మంత్రికి అయితే సొంత జిల్లా కలెక్టర్ను మారుస్తున్న విషయం కూడా ఆ మంత్రికి తెలియదు. సో మంత్రులకు తెలియకుండానే ఆయా నిర్ణయాలు కావచ్చు, ఆ శాఖల్లో కావచ్చు ఎట్లా ఇటువంటి డెసిషన్స్ జరుగుతున్నాయన్నటువంటి ప్రశ్న ఆశ్చర్యపరుస్తోంది. వాసుదేవ్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఒక మిత్రుడు అంటే నాకు కాంగ్రెస్లో ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు ఏం చెప్తున్నాడంటే ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చిందని మేము భావిస్తలేము, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది మాకు అని వాళ్ళు చెప్పిన సందర్భం. అరే ఏంది అట్లాంటి ఏంది, చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీ అని మీరు చెప్పుకున్నారు, మీరు ఇప్పుడు అట్లాంటివి ఏంది అంటే ఏం చేస్తామన్నా ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, వారికే నిర్ణయాధికారాలు ఇచ్చే విధంగా వారే మొత్తం కంట్రోల్లో పెట్టుకునే విధంగా వ్యవహార శైలి కనిపిస్తూ ఉన్నది. అందుకనే మేము అవాక్ అయిపోతా ఉన్నాం, చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాం సందర్భం మా వంత అవుతుందని వాళ్ళు చెప్తున్న సందర్భం. ఎందుకంటే ఇవాళ ప్రధానంగా ఇలా పత్రికల్లో వచ్చిన సందర్భాన్ని బట్టి చూస్తే ఇలా జూపల్లి కృష్ణారావు గారు నిజంగా కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చాడు, ఈడ 10 అనుభవించాడు, మళ్ళీ అట్లా పోయి మళ్ళీ పదవి తీసుకున్నాడు. ఒక్క జూపల్లి కృష్ణారావు గారు కాదు, ఇలా చాలామంది మంత్రులంతా కూడా ఆవేదన వెళ్ళగక్కుతా ఉన్నారు. ఇది బయటికి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బయటికి చెప్పలేకపోతా ఉన్నారు. ఇలా ఈ జూపల్లి కృష్ణారావు గారి పరిస్థితి ఏంటి అంటే ఆయనకు సంబంధం లేకుండానే ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి టూరిజం మినిస్టర్గా 2 శాఖలు చూస్తూ ఉన్నా కూడా ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి సంబంధించి ఒక బీర్ల కంపెనీ తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ఏదైతే ఉన్నదో అది మధ్యప్రదేశ్కి సంబంధించింది, అది మొత్తం కూడా అవినీతికి సంబంధించిన కంపెనీ, మొత్తం కూడా అది ఆరోగ్యాలు దెబ్బతింటాయి, కల్తీ ఉంటుంది, కొత్త మద్యం సంబంధించి కల్తీ ఉన్నది, దాంతో చాలామంది చనిపోయిందని చెప్పి మధ్యప్రదేశ్లో బ్యాన్ చేసిన దాన్ని కూడా ఇక్కడ మనం చూపించడం జరిగింది. అయితే దాన్ని ఇమీడియట్గా రద్దు చేసుకున్నారు. మరి రద్దు చేసుకుంటే దాని మీద విచారణ జరగాలి కదా, మేము విచారణ కూడా డిమాండ్ చేసినాం. ఫస్ట్ ఏమన్నాడు, అసలు ఏ కంపెనీ తీసుకొస్తలేదని ఇదే జూపల్లి కృష్ణారావు గారు ఏ కొత్త మద్యం కంపెనీలకు బ్రాండ్లకు సంబంధించిన ఏ కంపెనీ కూడా తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేస్తలేమని వీరు అన్నారు. ఆ తర్వాత ఇంట్రడ్యూస్ చేసినాక మేము తప్పుడు ఆరోపణలు చేస్తే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా కూడా అన్నారు. అంటే నిజంగా ఆయనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఆవేదన తెలియదు కాబట్టి ఎందుకంటే అందుకే చెప్తా ఉన్నాను రాజేష్ గారు, ఈయనకు తెలియకుండానే ఏ కంపెనీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే బయట ప్రచారం ఏంటంటే 6 గ్యారంటీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ, 6 గ్యారంటీలు 13 అంశాలు హామీ ఇచ్చింది కదా. ఇప్పుడు 6 గ్యారంటీలు పక్కకు పెట్టి 6 బాండ్లు అంటే బ్రాండీ బ్రాండ్లు ఉంటాయి కదా, 6 బీర్ల బ్రాండ్, ఒక్కొక్కటి అంటర్ అని, లేకపోతే ఇంకోటి బ్లాక్ లేబుల్ అని, బ్లాక్ పోర్ట్ అని, పవర్ 10,000 అని, వుడ్ పేర్క్ అని, ఇట్లాంటి అంటెక్ అని, ఇట్లాంటి కొత్త బీర్ల కంపెనీలన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన బ్రదర్సు దీనంతా డీల్ చేస్తూ ఉన్నారు. పాపం జూపల్లి కృష్ణారావు గారికి ఇవన్నీ విషయాలు తెలియదు. వీరికి తెలియకుండానే అన్ని వ్యవహారాలు నడిచే వరకు ఇప్పుడు ఏం చేయాలో పాల్పోతలేదు. అందుకనే నిన్న ఏదో అధికారులను చెప్పి అసలు వాస్తవాలు ఏం జరుగుతూ ఉన్నాయి ఏందని చెప్పి వారు ఏదో రివ్యూ పెట్టినట్టు మనం పత్రికల్లో చూసినాం. నన్ను బదనం చేశారు, నా క్రెడిబిలిటీ గంగాపాలైపోయింది అనేది ఇలా. కాబట్టి ఇలా కాంగ్రెస్లో ఉన్న ప్రధాన శాఖలు చూస్తూ ఉన్న మంత్రులంతా ఆవేదన కూడా ఈ విధంగానే ఉన్నది. వారికి సంబంధం లేకుండానే పోస్టింగ్ జరిగిపోతూ ఉన్నాయి, వారికి సంబంధం లేకుంటే వారి శాఖలో ఇన్వాల్వ్మెంట్ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది ఏదేదైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని చూస్తే మనక ఇట్లాంటి వ్యవహార శైలి సరైనది కాదు. తప్పకుండా ఇలా మన ప్రజాపాలన చెప్తున్న మీరు మీ దాంట్లో కూడా అందరి అభిప్రాయం తీసుకుని పాలన చేస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా మంచి జరిగే అవకాశం. సో మంత్రికి ఆ శాఖ పైన పూర్తిగా ఆజమాయిషి ఉండాలి, పట్టు ఉండాలి, అధికారం ఉండాలి. ఆ శాఖలో మంత్రికి తెలియకుండా ఎటువంటి నిర్ణయం జరగదు. బట్ మంత్రికి తెలియకుండానే ఎట్లా జరిగిందనేది ఒక ఆశ్చర్యం. అది అంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఏమైందంటే పాపము అంటే వాస్తవంగా ఆ ప్రభుత్వం మీద పరిపాలించే అవగాహన స్పష్టంగా లేదు. కొంతమంది మంత్రులు ఉన్నారు, బట్టి లాంటి వాళ్ళు, ఉత్తమ్ లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే ప్రధానమైన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రికి పరిపాలన మీద అవగాహన లేదు, అనుభవం కూడా లేదు. వాస్తవం కదా, వాస్తవం. ఈ అనుభవం లేదు, ఈ అవగాహన లేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే
ఏ మంత్రికి కూడా ఫుల్ ఛార్జ్ ఇవ్వలేదు, పవర్ ఇవ్వలేదు. ఎవరికి తోసిన తోవల వాళ్ళే ఉరుకుతున్నారు, గుడ్డే దుశ్యంలో పడ్డట్టు. అందరు పోయి మంత్రులు ఏ వంశంలో వాళ్ళు పడుతుండు, కానీ ఎవడు తినేది లేదు, ఎవడు తాగేది లేదు అన్నట్టు పోతుంది ప్రపంచం. సో కాబట్టి ఇక్కడ ప్రమాదం ఏంటంటే, అందు గురించి ముఖ్యమంత్రి మాటలలో మనం కూడా గుంపు మేస్త్రి ఏమున్నది అని ఆయన మాట్లాడి, అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక మాట నేనైనా మీరైనా మాట్లాడుతున్నట్టే నా అవగాహన నుంచి, నా నాలెడ్జ్ నుంచి వస్తుంది ఆ మాట. అంటే ఆయనకు అవగాహన లేదు, నాలెడ్జ్ లేదని తెలిసింది ఆ గుంపు మేస్త్రి అనే మాట. అందులో విధంగా లెంక బిందెలు ఉంటాయని చెప్పిండు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సందర్భం, లెంక బిందెలు అనేది డబ్బులు అక్కడ ఉంటాయి అనుకున్నా, నేను లేవు అన్నాడు. అంటే గవర్నమెంట్కు రూపాయి రాక రూపాయి పోక ఉంటుంది, పొద్దున వస్తుంది సాయంత్రం పోతుంటుంది. సో కాబట్టి ఈ అవగాహన లేదు ముఖ్యమంత్రి. కాబట్టి ఈరోజు పరిపాలనలో ఆగమాగం అవుతున్నారు. అందు గురించే కలెక్టర్లు ఎడిపోతున్నారు, ఎవరికి అవుతున్నది, ఏ మంత్రికి ఆ మంత్రే పరిపాలించుకుంటాడు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, కాంగ్రెస్లోనే అత్యధికమైన డెమోక్రటిక్ ఎక్కువ. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అనుకుంటారు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 4-5 మంత్రులు మేము ముఖ్యమంత్రి అనుకుంటారు. వాళ్ళు నేను కూడా ముఖ్యమంత్రినే, ఒక ముఖ్యాన్ని లేదు కానీ నేను కూడా ముఖ్యమంత్రి అని బ్రదర్స్ అనుకుంటుండ్రు, చాలామంది అనుకుంటున్నారు. ఇక మన పేర్లు ఎందుకు చెప్పాలి? కాబట్టి ఈ కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే వాళ్ళు పెట్టిన పథకాలు కూడా అమలు కాలేకపోతున్నాయి, వాళ్ళు పెట్టిన స్కీములు కూడా ఏవైతే ప్రజలకు చేయలేకపోతున్నాయి. బట్టి విక్రమార్క గారి బర్త్డే సందర్భంగా మన కటౌట్లు పెట్టి ముఖ్యమంత్రి మినిస్టర్ పెట్టారు, పైన డిప్యూటీ అని చిన్నగా రాశారు. పెద్ద చర్చనీయాంశం. నేనేమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, అతి ప్రజాస్వామ్యం ఎప్పుడు ఉండాలి? అది పార్టీలో ఉండాలి, కానీ ప్రభుత్వంలో ఉంటే ప్రమాదం. నీ ఇంట్లో ప్రజాస్వామ్యం ఉంచుకో, కానీ రోడ్డు మీదకి వచ్చినా కూడా నాకు ప్రజాస్వామ్యం ఉంది, నేను లెఫ్ట్ రైట్ పోతానంటే ఇట్లా. ఈరోజు ప్రభుత్వంకి వచ్చినా కూడా అదే ప్రజాస్వామ్యాన్ని వాడుకొని ఈరోజు వాళ్ళ అంత ఉత్సాహంతో ఈరోజు మంత్రులంతా కూడా ముఖ్యమంత్రులాగానే తిరుగుతున్నారు. అందు గురించే కదా ఇప్పుడు ఉన్న ఎవరైతే జూపల్లి కృష్ణారావు ఏమంటుండు, నాకు తెలియకుండా ఇది అంత అవుతుందా, ఎట్లా అవుతుంది, ఎవడు చేసిండు, నన్ను బదనాం చేసిండు, నన్ను జెండకెక్కించారు అంటారు. అంటే ఇది ఒక్కటి శాఖ కాదు, ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన కనపడాడు. ఈరోజు ఆయన రాడు, అసలు హైదరాబాద్ ఉంటాడా ఖమ్మం ఉంటాడో తెలియదు. సో నేనేమంటున్నా, ఇట్లా హైదరాబాద్ లో 2 పబ్బులకు 2 కొత్తగా పబ్బులకు అనుమతి ఇచ్చింది ఎవరు, తర్వాత ఒక మద్యం షాపుకి కొత్తగా పర్మిషన్ ఎట్లా వచ్చింది నాకు తెలియకుండా, అంటే అది ముఖ్యమంత్రి గారు చెప్పుంటారు, అయిపోయి ఉంటుంది. నేనేమంటున్నా, అట్లా ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు అనేది. కాబట్టి ఇదేమంటే, ఇప్పటికైనా కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఇప్పటివరకైనా ప్రజలతోని చేసుకొని స్పష్టంగా కోఆర్డినేషన్ అయి పనిచేయకపోతే మాత్రం ప్రజలకు నష్టం జరుగుతుంది. వాళ్ళకేం నష్టం జరగదు, వాళ్ళ 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 లాభాలు వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ అల్టిమేట్గా ప్రజలకు నష్టం జరుగుతుంది. ప్రజలకు హామీలు ఇచ్చి వాళ్ళు తెలంగాణ హామీలు ఇచ్చి వాళ్ళు ఓట్లు వేసుకొని వచ్చిర్రు. కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏ మంత్రులకు ఏ ప్రియారిటీ అనేది పక్కన పెడితే, నిజంగా ఈ ప్రభుత్వం పరిపాలన కనుక ప్రారంభమైందని అనుకుంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరా కావచ్చు, లేదా కల్తీ కళ్ళు కావచ్చు, గుడంబ కావచ్చు, వీటన్నిటిని అరికట్టే విధంగా మీరు ఒక రివ్యూ తీసుకోండి ముఖ్యమంత్రి గారు. వీటన్నిటి మీద మీరు ఒక చర్య తీసుకొని ఆ ప్రజాపాలన సక్రమంగా జరిగేటట్టు చూడండి. ఇలా వాస్తవంగా మేము కోరుకునేది కూడా అదే. ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఉంటాయి. మేము ఇంకా విమర్శించాలంటే అనేక అంశాలు ఉన్నాయి. మంత్రులకు మధ్య సయోధ్య లేదు, ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య సయోధ్య లేకుండా పోయింది, ఆ ప్రజాపాలన గాలి కొదిలేసిండ్రు. కాబట్టే ఒక పక్క విద్యా సంవత్సరం ప్రారంభమైంది, విద్యా సంవత్సరంలో ఏం జరుగుతుందనే విషయాలను ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేకపోయా, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది చర్చించడానికి, ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి విద్యాశాఖ మంత్రి లేకపోయా ఏదైనా మాట్లాడదామంటే, వీటిపైన దయచేసి మీరు దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు. ప్రజలు ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. ఇలా పాఠశాలకు పోయే విద్యార్థులంతా కూడా, వారి తల్లిదండ్రులంతా కూడా, అరే ఏదైనా చెప్పాలంటే ఈ శాఖ మంత్రి లేడు కదా, ఈ ఫీజుల గురించి ఈ అడ్డగోలుగా ఫీజులు తీసుకుంటా ఉన్నారు. హైదరాబాదు ఆ ప్రధాన నగరాల్లో ఉన్న పాఠశాలకు సంబంధించిన ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కాలేజీలు, అంటే ఈ ఫీజుకు సంబంధించిన ఆ కటాఫ్ తీయడానికి ప్రభుత్వం ఏమైనా రివ్యూ చేస్తుందా అంటే అసలు ఆ పరిస్థితే లేదు. అంటే ప్రజాపాలన గాజులు కొలేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి మీరు ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి, ప్రజలకు మంచి జరిగే విధంగా చేస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. నేనేమంటున్నా, ప్రగతి భవన్ పూలే భవన్గా మార్చిండ్రు. ఆ రోజు ప్రజలు కలుస్తారన్నారు, ఒక్కరోజు కూడా ప్రజలు లేరు, వారం రోజులు కలిసిండ్రు, అది అయిపోయింది. ఇప్పుడు అట్లాంటి కలిస్తే కదా ప్రజల సమస్యలు తెలిసేది. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.